రమణ, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తాము. ప్రధానంగా రాబోయేటువంటి బడ్జెట్ లో వృత్తిదారులందరికీ 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. గత సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ లో 1,018 కోట్ల రూపాయలు ఇంతవరకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మరో 13 రోజులు మాత్రమే ఉంది. అందుకోసం కేటాయించినటువంటి బడ్జెట్ మొత్తం కూడా వెంటనే ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బీసీ సప్లాన్ చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నికల ప్రణాళికలో ఈ వృత్తిదారులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా పెన్షన్ 2 నుంచి 4,000కు పెంచుతామని చెప్పన్నారు. ఎక్స్రేషియో 5 నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పన్నారు. మీరు అన్న మాట ప్రకారం వీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీలకి 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఇవి వర్గీకరణ చేసి అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళ వృత్తిదారులందరం వేలాది మంది ఈరోజు ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం కనుక మా కోరికలను అమలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అలాగే మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లెల్ల బాలకృష్ణ గారు, తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు హైదరాబాద్ నగర నడిబొడ్డు ఇందిరాబాద్లో మత్స్యకారుల మహాధర్నా, అదేవిధంగా వృత్తిదారుల మహాధర్నా, చేతి వృత్తిదారుల ధర్నా జరుగుతుంది. అందులో ప్రధానంగా రాబోయే బడ్జెట్లో, ఇప్పుడు వస్తున్న 2026-27 బడ్జెట్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, గత 7-8 ఏళ్ల నుంచి మత్స్యకారులు చనిపోయి 986 మంది ఆ కుటుంబాలు దిక్కుతో పరిస్థితులు ఉన్నాయి. 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్నాయి. ఈ బడ్జెట్ లోనే ఆ 986 మంది చనిపోయిన మత్స్యకారులకు వెంటనే ఈ బడ్జెట్ లోనే నిధులు, ఎక్స్ప్రెషన్ బకాయి నిధులు కేటాయించాలని, అదేవిధంగా మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మత్స్య సొసైటీకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని, అదేవిధంగా మత్స్యకారుడు మరణిస్తే వాళ్లకు జీవిత భద్రత కోసం 20 లక్షల రూపాయల కుటుంబాలకు చెల్లించాలని అనేక రకమైన మత్స్యకారుల సమస్యల మీద ఈరోజు ధర్నాలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్నటువంటి చేతి వృత్తిదారుల మహాధర్నా కార్యక్రమానికి మా మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ల బాలకృష్ణ గారి పిలుపు మేరకు రావడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో వివిధ చేతి వృత్తి కులాలు ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క హక్కులని ప్రభుత్వం ఏదైతే ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ప్రకటించి వారికి కేటాయించాల్సినటువంటి నిధులని కేటాయించకుండా వారికి ఫెడరేషన్లకు చైర్మన్లని, కార్పొరేషన్లకు చైర్మన్లని లేకుండా తాత్సారం చేస్తుందో ఆ యొక్క విషయాలని ప్రశ్నిస్తూ 5,000 కోట్లు మత్స్యకారులకు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ యొక్క వేదిక ద్వారా. అలాగే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలను నడుపుకునే దిశలో కాకుండా, శాసించే స్థితిలో కాకుండా శాసించే స్థితిలోకి వెళ్లే విధంగా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లే విధంగా మన ఆలోచన సాధన సమితి వచ్చే నెల ఏప్రిల్ 19న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చాలా భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి బీసీల జనజాగరణ జాతర మహాసభకు ఈ వివిధ చేతి వృత్తి కులాలని ఆహ్వానించడానికి ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కుల సంఘాలన్నీ కూడా ఏకమయ్యే దిశగా అడుగులు వేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఏవైతే ప్రకటన చేస్తున్నాయో వాటిని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బీసీలకు బీసీ డిక్లరేషన్ ద్వారా కేటాయించినటువంటి 42% రిజర్వేషన్ ని తుంగలో తొక్కి ప్రభుత్వము ప్రసారం చేస్తూ వివిధ ఎన్నికల ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. బీసీలం చైతన్యవంతంతో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా అడుగులు వేస్తున్నాం. రాబోయే కాలంలో బీసీలు ఓటు చైతన్యం దిశగా అడుగులు వేయించడానికి పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలను నిర్వహించడం ద్వారా బీసీలలో చైతన్యం నింపడానికి మన ఆలోచన సాధన సమితి పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని కులాలని, అన్ని చేతి వృత్తిదారులని ఆ యొక్క మహాసభకు విచ్చేయాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. మా అనుభవం కూడా చెప్తుందా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక బృందం, పార్టీ బృందం పోయి ఒక మెమరాండం ఇచ్చినాం. 19 అయ్యా, ఈ 19 అంశాలు మీరు చేసినటువంటి వాగ్దానాలు ఇవన్నీ ఏం కావు, ఇవన్నీ అమలు చేయండి అని లెటర్ ఇచ్చిన ఒకటి మెమరాండం. కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఒక ఓకే
చేతికిస్తే ఆయన అన్నది ఏంది, నిన్నటి దాకా మీ కుర్చీలో కూర్చున్నానే క్షణాలు వస్తాయి కదా అన్నా అని అన్నాడు. అంటే మేమన్నాం, అదేవిధంగా పెన్షన్లు, పేదవాళ్ళకు సంబంధించిన బడ్జెట్లు, ఈ చిన్న చిన్న కోరికలు ఇవన్నీ మేయర్ ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. అంటే ఆయన అంటాడు, ఈ ఇళ్ల స్థలాలు ఏమి ఇస్తామో ఏమో గాని ఇంకా 4 కేసులు పెట్టి మాకు ఇంటి స్థలం ఇయ్యి, ఇల్లు కట్టి గాని మాకేమి కేసులకు భయపడి కాదు కదా మేము ఉద్యమాలు చేసింది. సంతోషం. ఇవ్వకపోతే ఈ పోరాటాలు మరింత ఉధృతం చేస్తాం, రావాల్సిన వాటాను రాబడతాం అని చెప్పడం అనేది జరిగింది.